ఓపీడీలో కామన్గా చూసే 2 ప్రశ్నల గురించి ఇవాళ మాట్లాడుకుందాము. కామన్గా పేషెంట్స్ అడిగేది ఒకటి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా అని. రెండోది, వాళ్ళ ఫ్యామిలీలో లేకపోయినా కూడా మాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అని. ఈ 2 క్వశ్చన్స్ కామన్గా ఓపీడీలో ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి. దీని గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ లోకేశ్వరి, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు. ఫస్ట్లీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఎవరైనా ఫాదర్కు మదర్కు క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం కొద్ది క్యాన్సర్స్లోనే ఉంటుంది. ఒక 100 క్యాన్సర్స్ తీసుకుంటే అందులో less than 5 or 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్ మాత్రమే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. సో పెద్దవారిలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఖచ్చితంగా వస్తాయి అని భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్, కొంతమంది పేషెంట్స్ ఓపీడీలో వచ్చినప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు డాక్టర్ గారు, కానీ మాకు ఎలా వచ్చింది క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారు. ఫ్యామిలీలో క్యాన్సర్ లేనంత మాత్రాన వీళ్ళకి క్యాన్సర్ రాకూడదని ఇదేం లేదు. 100 క్యాన్సర్స్ చూస్తే 90 to 95 క్యాన్సర్స్ ఆర్ అరౌండ్ 90% ఆఫ్ క్యాన్సర్స్ స్వతహాగా మనం తెచ్చుకునే చెడు లక్షణాల వల్లనే క్యాన్సర్ వస్తుంది. సో ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా వస్తుంది అని కాదు, ఫ్యామిలీ హిస్టరీ లేనంత మాత్రాన క్యాన్సర్ రాదు అని కాదు. ఏవైనా సింటమ్స్ ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎవాల్యుయేషన్ తప్పనిసరి.